హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఏఆర్ ఓపెన్ టాక్స్. యాక్చువల్గా మన ఛానల్ నేమ్ చేంజ్ చేసిన తర్వాత మన ఛానల్లో ఇదే ఫస్ట్ వీడియో. ఫస్ట్ వీడియో నేను కొంచెం మంచి వీడియో పెట్టాలని చెప్పి, బాగా యూస్ఫుల్ వీడియో పెట్టాలని చెప్పి ఈ వీడియో చూస్ చేశాను. యాక్చువల్గా నా దగ్గర 2 భగవద్గీత బుక్స్ ఉన్నాయి. అవి నేను ఫ్రీగా ఆన్లైన్లో ఆర్డర్ పెట్టాను. అవి మీరు కూడా ఆర్డర్ పెట్టుకొని చదువుకుంటారని చెప్పి మీకు వీడియో చేయడం జరిగింది. అండ్ వీడియో అది అండ్ ఆ బుక్స్ ఎలా ఆర్డర్ పెట్టుకోవాలో కూడా నేను ఇక్కడ ప్రాసెస్ చూపిస్తాను. ఆ ప్రాసెస్ చూసే ముందుగా ఆ బుక్స్ ఎలా ఉన్నాయి? అయి నిజంగా జెన్యూనేనా? కాదా? అయి ఎలా ఉన్నాయి? అంటే ఏ ఏ లాంగ్వేజెస్‌లో ఉన్నాయి? ఇయన్నీ నేను చూపిస్తాను. నా దగ్గర 2 లాంగ్వేజ్ బుక్స్ మాత్రమే ఉన్నాయి. ఒకటొచ్చేసరికి ఇంగ్లీష్ అండ్ ఇంకోటొచ్చేసరికి తెలుగు. ఆల్రెడీ ఇంగ్లీష్ బుక్ వచ్చేసరికి నేను ఆల్రెడీ ఓపెన్ చేశాను. అండ్ తెలుగు బుక్ ఓపెన్ చేయలేదు. మనకెలా వస్తది? ఏందనేది కూడా నేను మీకు చూపిస్తాను అన్బాక్స్ వీడియో లాగా. ఫస్ట్ ఆ బుక్ ఎలా ఉందో చూసేద్దాం. గైస్, మనం వీడియోలో మాట్లాడుకున్నట్టుగానే నేను బుక్స్ ఉన్నాయని చెప్పాను కదా! ఇవే ఆ 2 బుక్స్. ఒకటొచ్చేసరికి ఇది ఇంగ్లీష్ బుక్ అండ్ ఇదొచ్చేసి తెలుగు బుక్. ఇది ఆల్రెడీ నేను ఓపెన్ చేశాను. ఇగో చూడండి. అండ్ ఇక్కడ ఇదొచ్చేసరికి ప్రైస్ వచ్చేసరికి ఇక్కడ చూడండి. రూ. 250 అనే ప్రైస్ ఉంది. ఇక్కడ మొత్తం ఇక్కడ చూడండి, రిజిస్టర్ అడ్రస్ అయన్నీ ఉన్నాయి. అండ్ ఇక్కడ ఈ బుక్ వచ్చేసరికి యాక్చువల్‌గా మనకు భగవద్గీత చదవాలంటే కొంచెం వర్డ్స్ అనేది కొంచెం కష్టంగా ఉంటాయి. బట్ వీళ్ళేందంటే ఆ లాంగ్వేజ్‌ని మొత్తం మనకు అండర్‌స్టాండబుల్ లాంగ్వేజ్ అంటే అర్థమయ్యే విధంగా మొత్తం కొంచెం వర్డ్స్ అనేది సింపుల్ వర్డ్స్‌లో చేంజ్ చేసేసి ఇలా మొత్తం ఈ బుక్ అనేది రీరైట్ చేయడం జరిగింది. ఇగో చూడండి. ఇది మొత్తం ఇంగ్లీష్ బుక్కు. మొత్తం పైన ఇగో చూడండి. దీనికి ఇక్కడ వచ్చేసరికి ఇక్కడ యథార్థ గీత అని ఉంటది. వీళ్ళు ఇక్కడ భగవద్గీత అని మెన్షన్ చేయలేదు. వీళ్ళు రీరైట్ చేసి నేమ్ కూడా రీరైట్ చేశారు. ఇక్కడ పైన చూడండి, శ్రీమద్ భగవద్గీత అని ఉంటది. ఈ తెలుగు బుక్‌ని మనం ఇప్పుడు అన్బాక్స్ చేద్దాం. ఈ తెలుగు బుక్ అసలు ఎలా ఉంది అనేది ఓపెన్ చేద్దాం. ఇగో పైన చూడండి. ఇక్కడ సేమ్ అలాగే శ్రీమద్ భగవద్గీత, యథార్థ గీత అని ఉంది. అండ్ ఇక్కడ అడ్రస్సు, వాళ్ళ లోగో అండ్ ఇక్కడ కంప్లీట్‌గా రిజిస్ట్రేషన్ అడ్రస్ వాళ్ళది. ఇగో చూడండి. ప్యాకింగ్ అయితే ఇది కవరు. ఇది పక్కన పెట్టేస్తున్నాను. అండ్ ఇలా ప్యాకింగ్ వచ్చేసింది. మొత్తం కవర్‌తో ప్యాక్ చేసేసి చూడండి. ఇక్కడ మొత్తం కవర్‌తో ఇలా ప్యాక్ చేసి పెట్టున్నారు. సేమ్ మొత్తం అలాగే ఉంది. బట్ ఇక్కడ మనకి తెలుగులో వచ్చేసరికి ఇక్కడ సేమ్ మొత్తం అంతా అలాగే ఉంది. యాక్చువల్‌గా ఈ యొక్క ఇమేజ్ ఒక్కటే ఇక్కడ మిస్ అయింది. ఇక్కడ ఇంగ్లీష్‌లో లేదు. ఇక్కడ తెలుగులో మాత్రం ఇక్కడ ఉంది. అండ్ బుక్ సైజ్ కూడా ఇంగ్లీష్ వచ్చేసరికి కొంచెం పెద్దదిగా ఉంది. ఇది కొంచెం చిన్నదిగా ఉంది. దీన్ని కూడా ఓపెన్ చేసేద్దాం. ఇగో చూడండి, మనం ఓపెన్ చేసేసాము కవర్. ఈ కవర్ అనేది పక్కన పెట్టేద్దాం. అండ్ ఇక్కడ ఇగో చూడండి, కంప్లీట్‌గా సేమ్ యాజ్ ఇట్ ఈజ్. కంప్లీట్‌గా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అలాగే ఉంది. బట్ కంప్లీట్‌గా తెలుగులో వచ్చేసింది. ఇక్కడ ఇదిగో చూడండి. ఇక్కడ చూడండి, అధ్యాయం ప్రకారంగా ఉన్నాయి. అధ్యాయం అంటే మన ఇంగ్లీష్‌లో వచ్చేసరికి చాప్టర్స్. చాప్టర్ వైస్‌గా మొత్తం ఇలా మొత్తం బుక్ అంతా ఉంది. దీంట్లో వచ్చేసరికి కంప్లీట్‌గా 340 పేజెస్ వరకు ఉన్నాయి. అండ్ దీంట్లో వచ్చేసరికి దీంట్లో ఎక్కువ పేజెస్ ఉన్నాయి. మేబీ ఇంగ్లీష్ అయ్యాలకి మనకి పదాలు ఎక్కువ ఉండడం వల్ల బుక్ పెద్దదై ఉండొచ్చు. ఇక్కడ 470 ఉన్నాయి. 470 చేంజ్. 100 అప్రాక్సిమేట్‌గా 100 పేజెస్ డిఫరెన్స్ అయితే ఉంది. ఇగో చూడండి. ఇప్పుడు బుక్ అయితే చూసారు కదా! ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసరికి మనం ప్రాసెస్ అనేది ఎలా బుక్ జేసుకోవాలి, ఏంది, వెబ్‌సైట్ ఏందనేది మీకు ఇక్కడ నేను చూపిస్తాను ప్రాసెస్. చూసి మీకు
ఓకే అనుకుంటే ఆర్డర్ పెట్టుకోండి. అండ్ ఇదొచ్చేసరికి ఎప్పుడు పడితే అప్పుడు ఆర్డర్ పెట్టడానికి పాసిబుల్ ఉండదు. నేనది మీకు ఆహ్, చూపిస్తాను మొత్తం ఎప్పుడు ఆర్డర్ పెట్టుకోవచ్చు ఏందనేది. అది కూడా చూసేయండి. గైస్ ఇక్కడ నేను ల్యాప్‌టాప్‌లో చూపిస్తున్నాను. మీరు మొబైల్‌లో కూడా సేమ్ ప్రాసెస్ ఫాలో అవ్వచ్చు. ఇక్కడ మనం ల్యాప్‌టాప్‌లో నేనైతే క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేశాను. ఇక్కడ చూడండి యథార్థ గీత అని చెప్పి టైప్ చేస్తే మనకి ఇలా పేజొస్తది. అండ్ ఇక్కడ యథార్థ గీత అని చెప్పి ఈ వెబ్‌సైట్ క్లిక్ చేయండి. అండ్ మెయిన్ థింగ్ వచ్చేసరికి ఇక్కడ ఈ బుక్స్ అనేది ఆర్డర్ పెట్టేటప్పుడు మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఎర్లీ మార్నింగ్ టైంలో మోస్ట్‌లీ బుక్ చేయడానికి ట్రై చేయండి. ఎందుకంటే ఎర్లీ మార్నింగ్ టైంలో మాత్రమే మీ ఆర్డర్స్ అనేది యాక్సెప్ట్ చేస్తారు. ఏ టైంలో పెడితే ఆ టైంలో మాత్రం యాక్సెప్ట్ చెయ్యరు. అండ్ ఎందుకంటే చాలామంది మీరొక్కరే కాదు చాలామంది ఈ బుక్స్ అనేది ఆర్డర్ పెట్టడానికి చూస్తూ ఉంటారు. ఫ్రీగా బుక్స్ కదా! ఎందుకంటే మోస్ట్‌లీ చాలామంది ట్రై చేస్తుంటారు. సో, వీళ్ళేందంటే మార్నింగ్ స్పెసిఫిక్ టైమ్ మాత్రమే ఉంటది. ఆహ్, పాసిబుల్ అయితే 7 లోపు ట్రై చేయండి. 7 ఆర్ 8 లోపు. ఆఫ్టర్‌నూన్ అండ్ ఈవినింగ్ టైమ్‌లో అయితే ట్రై చేయొద్దు. మీరు ఆర్డర్ పెట్టినా గాని ఆ బుక్స్ అయితే రావు. ఇక్కడ చూడండి మన వెబ్‌సైట్ ఇక్కడ చూడండి యథార్థ గీత అని సెర్చ్ చేయంగానే మనకు వెబ్‌సైట్ ఇలా ఓపెన్ అవుతది. ఇక్కడ కింద చూడండి ఆర్డర్ ఏ ఫ్రీ బుక్ అని చెప్పి ఇక్కడ ఉంది కదా! దాన్ని క్లిక్ చేయండి. ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ సెలెక్ట్ యువర్ కంట్రీ అని ఉంది కదా! ఇక్కడ కిందకి స్క్రోల్ చేస్తే మీకు ఇక్కడ చూడండి ఇండియా అండ్ అదర్ కంట్రీస్. మీరు ఇండియా అయితే ఇండియా క్లిక్ చేయండి. అదర్ కంట్రీ అయితే అదర్ కంట్రీ క్లిక్ చేయండి. ఇక్కడ చూడండి ఆర్డర్ ఫ్రీ బుక్ అని వస్తది కదా! కింద స్క్రోల్ చేయంగానే ఇక్కడ మనకి ఆర్డర్ డీటెయిల్స్ అనేవి ఫిల్ చేయాలి. నేమ్ అయితే మన ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్ ఇచ్చేసేయండి. మొబైల్ నంబర్ ఇచ్చేయండి. అండ్ ఈమెయిల్ అడ్రెస్ అండ్ మీ అడ్రెస్ అనేది క్లియర్‌గా మెన్షన్ చేయండి. ఎందుకంటే ఇక్కడ మనకి ఇది పోస్ట్‌లో వస్తది. అండ్ సిటీ మెన్షన్ చేయండి. పిన్ కోడ్ మాత్రం కరెక్ట్‌గా ఇవ్వండి. ఎందుకంటే పోస్ట్‌లో వస్తది కదా! అండ్ అడ్రెస్ మాత్రం కొంచెం క్లియర్‌గా ఇవ్వండి. ఎందుకంటే పోస్ట్ మ్యాన్ వచ్చి మనకి ఇంటికి ఇవ్వాలి కాబట్టి కొంచెం అడ్రెస్ క్లారిటీగా ఇవ్వండి. అండ్ హౌస్ నంబర్ మాత్రం కంపల్సరీగా ఇవ్వండి. అండ్ ఇక్కడ వచ్చేసరికి మనకి సెలెక్ట్ లాంగ్వేజ్. సెలెక్ట్ లాంగ్వేజ్ ఇక్కడ చూడండి. మల్టిపుల్ లాంగ్వేజ్ చాలా లాంగ్వేజెస్ అయితే ఉంటాయి. మీకు ఏ లాంగ్వేజ్ కావాలో ఆ లాంగ్వేజ్ సెలెక్ట్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్‌గా నేను తెలుగు అనేది క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ డిఫాల్ట్‌గా మనకి క్వాంటిటీ వచ్చేసరికి 1 ఉంటది. మీరు ఎక్కువ చేయడానికి లేదు. ఇక్కడ కామెంట్ ఆర్ మెసేజ్ అని ఉంటది. ఏదో ఒకటి మీరు ఏదన్నా వాళ్ళ వెబ్‌సైట్ గురించి కానీ, బుక్స్ కానీ ఏదన్నా మెన్షన్ చేయాలంటే మెన్షన్ చేయొచ్చు. అండ్ తర్వాత కన్ఫర్మ్ క్లిక్ చేయంగాల్నే మీకు ఆర్డర్ అయితే కన్ఫర్మ్ అయిపోతది. ఇక్కడ మనం కన్ఫర్మ్ క్లిక్ చేయంగాల్నే మనకు అడ్రెస్ అనేది మళ్ళీ ఒకసారి కన్ఫర్మేషన్ అడిగిద్ది. చూసుకొని లేదా కన్ఫర్మ్ అయితే ఓకే. లేదా ఎడిట్ చేయాలంటే ఎడిట్ చేసుకోండి. కన్ఫర్మ్ క్లిక్ చేసిన తర్వాత మీరిచ్చిన మొబైల్ నంబర్‌కైతే ఓటీపీ వస్తది. మీరిచ్చిన నంబర్‌కైతే ఓటీపీ వస్తది. ఆ ఓటీపీ అనేది ఎంటర్ చేయాలి. క్లిక్ చేసిన ఎంటర్ చేసిన తర్వాత వెరిఫై ఓటీపీ అని క్లిక్ చేయండి. వెరిఫై అవుతది. వెరిఫై చేసిన తర్వాత ఇక్కడ చూడండి. థాంక్స్ ఫర్ యువర్ ఆర్డర్. వన్స్ యువర్ ఆర్డర్ ఈస్ కన్ఫర్మ్ యూ విల్ రిసీవ్ ద కన్సైన్‌మెంట్ నంబర్ అని చెప్పి ఇలా వస్తది. ఎందుకంటే కన్సైన్‌మెంట్ నంబర్ ఎందుకంటే పోస్టల్ నంబర్ అనేది వస్తది. కొన్ని రోజుల తర్వాత మనకి ఈ బుక్ అనేది వస్తది. ఆల్‌మోస్ట్ ఇక్కడ 10-15 డేస్ అని చెప్తున్నారు కానీ 10-15 డేస్ కన్నా ఎక్కువే పడుతుంది. 20 డేస్ అలా టైం పడుతుంది. ఇలాగే వస్తది మొత్తం. చూసారు కదా! సేమ్ ప్రొసీజర్ అయితే సేమ్. నేను మొబైల్‌లో కూడా పాసిబుల్ అయితేనే చూపిస్తాను. లేదా మొబైల్‌లో కూడా సేమ్ ప్రొసీజర్ ఉంటది. ఫాలో అయిపోండి. థాంక్ యూ. ఈ వీడియో గాని మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్ ఏఆర్ ఓపెన్ టాక్స్. బై బై. థాంక్ యూ. Hey kid, don't ever let them get inside your head. They'll tell you what to do in life instead of everything you know that you could get. Don't let them guide your life towards regret. I'll fight for what I love with every breath. My past is filled with things I won't forget. I use them all to push me to my best.